హలో అండి. ఈరోజు మనం ది బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రమ్ ది కౌ గురించి తెలుసుకుందాం. జూన్ 2003లో అమెరికాలో పేటెంట్ కార్యాలయం గోమూత్రం యాంటీబయాటిక్గా పేటెంట్ ఇచ్చింది. ఇది క్యాన్సర్, ట్యూబర్కులోసిస్ వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ పేటెంట్ గోవిజ్ఞాన అనుసంధాన కేంద్రం నాగ్పూర్ వారికి లభించింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో గోమూత్రంపై చర్చకు కదలికకు తీసుకుని వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు వైద్య విశ్వవిద్యాలయాలు గోమూత్రం మీద పరిశోధనలు ప్రారంభించారు. చివరకు కౌపతి అనే శాస్త్రంగా పిలిచే స్థాయికి పరిశోధనలు చేరుకున్నాయి. మన ప్రాచీన భారతీయులకు పంచగవ్య చికిత్స, గోమూత్ర విశిష్టత ఎప్పటి నుంచో తెలుసు. అదో మూఢనమ్మకంగా చూస్తున్న ఆధునికులు ఇప్పుడిప్పుడే దీనిని గుర్తించడం ప్రారంభించారు. భారతీయులు గోవును మాతృభావంతో గోమాతగా ఆరాధిస్తారు. గోవు సమస్త దేవతా స్వరూపంగా భావిస్తారు. గోదానం అన్ని దానాలలో శ్రేష్టంగా భావిస్తారు. యజ్ఞయాగాదులలో గోమాత పాత్ర తప్పనిసరి. గోవును కామధేనువుగా అనగా కోర్కెలు తీర్చే దేవతా స్వరూపంగా భారతీయ సంస్కృతి గుర్తించింది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా గోమాత ప్రాముఖ్యతను, భారతీయులకు గోమాతకు ఉన్న సంబంధము, అనుబంధము తెలియజేస్తాయి. ఋగ్వేదం గోహత్య మహాపాపంగా అభివర్ణించింది. మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో భీష్ముడు గోమతీ యాగం గురించి, గోమాత ప్రాముఖ్యం గురించి చెప్తాడు.